పాకిస్తాన్ సైన్యం అరాచకాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్లో మిలిటరీ ఆపరేషన్లు, మరొక వైపు పీఓకే వేదుల్లో నిరసనలు, తుపాకుల మోతలు. మా సొంత ప్రజలే మాకు శత్రువులు అని పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాజాగా బలూచిస్తాన్లో ఒక అమాయక యువతిని కాల్చి చంపేసి వీధుల్లో ఊరేగించారంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వైరల్ అవుతున్న వీడియో నిజమేనా? అసలు అక్కడ ఏం జరిగింది? మరోవైపు రావిల్కోట్లో జరిగిన మరో దారుణమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిరంతరం ఆందోళనలు, సాయుధ తిరుగుబాట్లతో రగిలిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్న ఒక వీడియో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. బలూచిస్తాన్లో ఓ అమాయక యువతిని పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపిందని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆర్మీడ్ వెహికల్ ముందు భాగాన్ని కట్టి వీధుల్లో ఊరేగించారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను, ఫోన్ నెట్వర్క్ను కూడా నిలిపివేశారు. రాత్రి వేళల్లో సైనిక తనిఖీలను తీవ్రతరం చేశారు. కనీసం అక్కడుంటే మీడియా ప్రతినిధులను కూడా ఆ ప్రాంతంలో పర్యటించకుండా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని ఘటన ఎప్పుడు జరిగింది అనేది క్లారిటీ లేదు. పాక్ సైన్యమే ఆ బాలికను చంపి వీధుల్లో ఊరేగించిందని బలూచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వీడియోకి సంబంధించిన ఘటనపై స్థానిక అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు పాక్ ప్రభుత్వం ఇటీవలే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఉగ్రవాద నిర్మూలన పేరుతో జూలై మొదటి వారంలో కఠిన మిలిటరీ ఆపరేషన్లను ప్రారంభించింది. దీంతో 2 వారాల క్రితమే బలూచ్ తిరుగుబాటుదారులు, ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్కు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. బలూచిస్తాన్ రిపబ్లిక్ పేరుతో ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం వైరల్ అయింది. ఇది పాక్ సైన్యానికి మరింత సవాలుగా మారింది. అయితే బలూచిస్తాన్లో జూలై 5 నుంచి పాక్ మిలిటరీ జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 88 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. మరణించిన వారిలో తిరుగుబాటుదారులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఒక్క బలూచిస్తాన్ మాత్రమే కాదు, పీఓకేలో కూడా పరిస్థితులు చేదాటిపోతున్నాయి. రావల్కోట్, దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం పెంచిన పన్నులు, నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే వీళ్లపై పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక్క రావల్కోట్లోనే జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 32 మంది కాశ్మీరీ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు. సొంత పౌరులు తమ హక్కుల కోసం వీధుల్లోకి వస్తే వారిని ఓదార్చాల్సింది పోయి రక్షణ మంత్రి ఏమన్నారో తెలుసా? పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని మేము భారత్తో సమానంగా చూస్తాం, వారంతా మాకు శత్రువులే అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత పౌరుల్ని శత్రువు ఏజెంట్లుగా ముద్ర వేస్తుంది. పాకిస్తాన్లో చూసుకుంటే బలూచిస్తాన్ అలాగే పీఓకే, ఈ 2 కూడా భౌగోళికంగా, ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతాలు. బలూచిస్తాన్లో బంగారం, రాగి, గ్యాస్ వంటి సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. చైనా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, గ్వాదర్ పోర్ట్ కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఇక్కడి స్థానిక బలూచ్ ప్రజలకు మాత్రం తమకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని వాపోతున్నారు. పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటుందని, దీనిపై ప్రశ్నిస్తే పైగా తమపైనే అరాచకాలకు పాల్పడుతుందని దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. అందుకే బలూచ్ ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పాక్ ప్రభుత్వం బలూచ్ ప్రజలను పట్టించుకోవడం లేదు. వారిపైనే మిలిటరీ ఆపరేషన్లకు పాల్పడుతుంది.
అందుకే బలూచ్ ప్రజలు తమకు తామే స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇక గతంలో కాశ్మీర్ పేరుతో భారత్పై విషం చిమ్మిన పాకిస్తాన్ నాయకత్వానికి ఇప్పుడు పీఓకే ప్రజలు నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది. ఆర్థిక మాన్యం, ద్రవ్యోబలనం, సైనిక అణిచివేతతో విసిగిపోయిన ప్రజలు మాకు స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మీడియాకు కూడా స్వతంత్రం లేకపోవడంతో అక్కడి పౌరులు మరణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు జరిపితేనే అక్కడ నిజాలు బయటకు వస్తాయి. మొత్తానికి పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టిలాడుతుంటే మరోవైపు బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూవా ప్రాంతాల్లో అంతర్గత తిరుగుబాట్లను అణిచివేయలేక మిలిటరీ పవర్ను ఉపయోగిస్తుంది. అధికారిక కథనాలు, వైరల్ అవుతున్న వీడియోలు, మానవ హక్కుల సంఘాల నివేదికల మధ్య భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే ఈ వరుస ఘటనలు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీశాయనడంలో సందేహం లేదు. మరి ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? బలూచిస్తాన్, పీఓకేలలో జరుగుతున్న ఈ దారుణాలు పాక్ రాజకీయాలను ఎలా మార్చేస్తాయి? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకిస్తాన్ సైన్యం అరాచకాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్లో మిలిటరీ ఆపరేషన్లు, మరొక వైపు పీఓకే వేదుల్లో నిరసనలు, తుపాకుల మోతలు. మా సొంత ప్రజలే మాకు శత్రువులు అని పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాజాగా బలూచిస్తాన్లో ఒక అమాయక యువతిని కాల్చి చంపేసి వీధుల్లో ఊరేగించారంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వైరల్ అవుతున్న వీడియో నిజమేనా? అసలు అక్కడ ఏం జరిగింది? మరోవైపు రావిల్కోట్లో జరిగిన మరో దారుణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిరంతరం ఆందోళనలు, సాయుధ తిరుగుబాట్లతో రగిలిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్న ఒక వీడియో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. బలూచిస్తాన్లో ఓ అమాయక యువతిని పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపిందని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆర్మీడ్ వెహికల్ ముందు భాగాన్ని కట్టి వీధుల్లో ఊరేగించారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను, ఫోన్ నెట్వర్క్ను కూడా నిలిపివేశారు. రాత్రి వేళల్లో సైనిక తనిఖీలను తీవ్రతరం చేశారు. కనీసం అక్కడుంటే మీడియా ప్రతినిధులను కూడా ఆ ప్రాంతంలో పర్యటించకుండా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని ఘటన ఎప్పుడు జరిగింది అనేది క్లారిటీ లేదు. పాక్ సైన్యమే ఆ బాలికను చంపి వీధుల్లో ఊరేగించిందని బలూచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వీడియోకి సంబంధించిన ఘటనపై స్థానిక అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు.